Hello everyone, welcome back to my channel. That's too right. What is that? That's too soft. Mommy, you fell down. First of all, మీ అందరికీ హ్యాపీ వరలక్ష్మి డే ఫర్ యూ. అండ్ దిస్ ఇస్ ద మార్నింగ్ అనమాట, వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ టైమ్. సో నేను కుర్తి వేసుకున్నాను బికాస్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. సో సో దట్ నేను ఇది నార్మల్ డే పాతది, బట్ కుక్ చేయాలి కదా అందుకే వేసుకున్నాను. అండ్ సి ఐఎమ్ గోయింగ్ ప్రిపేర్ సమ్ పోహా అనమాట, బికాస్ అత్తయ్య కుక్ చేయకూడదు, రైస్ ఐటమ్స్ అలాంటివి ఏం పెట్టకూడదు నైవేద్యానికి అన్నారు. అది ఎందుకు నేను మీకు చెప్తాను. సో దట్ నేను పోహా చేస్తున్నాను. సో పూజ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మేము ఈ ఇయర్ వరలక్ష్మి లేదు, వరలక్ష్మి వ్రతం చేసుకోకూడదు. వై బికాస్ లైక్ we had been faced some unfortunate situation అనమాట దిస్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్. సో అందుకని చేసుకోకూడదు. సో బట్ కానీ నార్మల్ పూజ, ఐ మీన్ షోడశోపచార పూజ, అలా డైలీ పూజ ఉంటుంది కదా, సో అవి చేసుకోవచ్చు. సో నేను ఈరోజు శుక్రవారం కాబట్టి నాకు ఖడ్గమాల అంటే చాలా ఇష్టం అండి. సో నేను ఎప్పుడు లక్ష్మీదేవి పూజ చేసినా ఫస్ట్ సరస్వతి, ఐ మీన్ లక్ష్మీ అష్టోత్తరం చేసి నేను డెఫినెట్లీ నేను ఖడ్గమాల మాత్రం చదువుతాను. నాకు ఆ నేమ్స్ అంటే చాలా ఇష్టము. అమ్మవారి పేర్లన్నీ ఉంటాయి ఆ ఖడ్గమాల. మీకు కుదిరితే నేర్చుకోండి. ఇది నాకు మా మమ్మీ నేర్పించారు. సో నాకు చాలా ఇష్టం చదవటానికి. ప్రతి అమ్మవారి పూజలో నేను ఖడ్గమాల మాత్రం కంపల్సరీ చదువుతాను. సిద్ధే మహిమా సిద్ధే ఈశ్వర సిద్ధే వసిత్వ సిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తి సిద్ధే. ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందో మీరు ట్రై చేయండి. అండ్ ఇఫ్ ఐ కెన్ ఆస్క్ మీ, ఐ కెన్ సే దిస్ ఇస్ ద రైట్ టైమ్ అండ్ ద రైట్ ఏజ్ ఫర్ ద కిడ్స్ టు టీచ్ సమ్ శ్లోకాస్, కైండ్ ఆఫ్ భగవద్గీత శ్లోకాస్ ఆర్ ఇలాంటి చిన్న చిన్న పద్యాలు ఇలాంటివి. సో నాకు చాలా ఇష్టము వాళ్ళకి నేర్పించడము. సో వాళ్ళు కూడా లైక్ ఏమైనా కావాలన్నా వచ్చి అడిగి నేర్చుకొని పక్క నుండి వాట్ ఈస్ దిస్ అని అడిగి నేర్చుకోవటం చేస్తారు. సి మనం యాక్చువల్లీ మన కల్చర్స్, మన ట్రెడిషన్స్ వాళ్ళకి మనం అలవాటు చేయాలి. అడాప్ట్ చేస్తేనే వాళ్ళు క్యారీ ఆన్ చేస్తూ ఉంటారు. సో దట్ వాళ్ళకి మంచిది కదా. అలాగే జస్ట్ లైక్ దట్ మన పేరెంట్స్ మనకి కల్చర్ ఇవన్నీ ఎలా చెప్పారో, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఎలా చెప్పారో, సో అలా టేక్ ఓవర్ చేసుకుంటూ మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇలాంటి కల్చర్, ఇలాంటివి మన ట్రెడిషన్స్ ఇవి అని చెప్పి మనం అలవాటు చేస్తేనే ఫ్యూచర్ జనరేషన్స్లో మనకి ఈ పూజ, ఇలా పూజ చేయాలి, పలానా రోజు వస్తే ఇది చదవాలి, ఇలాంటివి కూడా వాళ్ళకి తెలుస్తాయి. అండ్ ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఈస్ రుద్రాక్ష అండి. నేను ఇది మమ్మీ పిల్లలిద్దరికి చేయించింది గోల్డ్లో. సో నాకు ఎందుకో ఇది చాలా నచ్చింది. నేను ఇది మీతో షేర్ చేసుకుందామని చెప్పి చూపిస్తున్నాను. ఎలాగో హాలిడేస్ కాబట్టి సో నేను వీళ్ళకి చేతికి ఉంచొద్దాం డిసైడ్ అయిపోయాను. అండ్ దే లవ్ పోహా. పోహా అంటే చాలా ఇష్టము. సో అందుకని చక్కగా పోహా తాగిస్తున్నారు ఇద్దరు. యూ షుడ్ నాట్ టచ్ ఇట్, ఓకే నాన్న? ఇది దీంట్లో చేయకూడదు, మనం వేరే ప్లేట్లో తీసుకొని తినాలి, ఓకే? సో దిస్ ఈస్ ఇన్ ఆఫ్టర్నూన్ టైం అండి. చెప్పాను కదా ఎక్కువ మేము పూజను చేసుకోలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ 10 లాంగ్ ఇయర్స్. ఇది థింగ్ ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలి. ఓ మై గాడ్, ఈ రోజు మాత్రం ఆర్షి ఎంత హైగా, ఎంత క్రాంకీ ఉన్నాడంటే వాడు టాంట్రమ్స్, టీవీని పట్టుకోవాలంటాడు. అసలు మీరు అబ్జర్వ్ చేస్తే టీవీ చూసారు ఎంత పైన పెట్టామో, ఎందుకంటే వై ఆల్రెడీ హ్యాడ్ అ బిగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆర్షి బాత్రూమ్ ఒక టీవీ పగల కొట్టేశారు. సో అందుకే మేము చాలా పైన పెట్టాము. అండ్ వాళ్ళ డాడీని అస్సలు వెళ్ళనివ్వలేదు. ఆఫీస్కి వెళ్ళినా వెనకాలే వెళ్ళి ఇవన్నీ చేశారు. దట్స్ రియల్లీ గుడ్. మేబీ దే ఆర్ మిస్సింగ్ హిమ్ అ లాట్. అండ్ దిస్ ఇస్ ద టైమ్ ఐఎమ్ గోయింగ్ టు గెటింగ్ రెడీ ఫర్ తాంబూలం అనమాట. సో పిలిచారు. సో ఇక్కడ మా నేబర్స్ వాళ్ళందరూ చేసుకొచ్చే స్మాల్ గ్యాదరింగ్ అనమాట. సో
దిస్ ద ఫస్ట్ టైం నేను గెస్ట్గా వెళ్ళటము పోస్ట్ చేయకుండా. సో నాకు యాక్చువల్లీ కొంచెం ఐబ్రోస్ ఎక్స్ట్రాస్ పెరిగినాయి. సో అందుకనే ఐఎమ్ జస్ట్ వైప్ ఇట్ అప్, కొంచెం ఎక్స్ట్రాస్ అన్ని క్లియర్ అప్ చేస్తున్నాను. అండ్ ఈరోజు నేను మీకు ఒక ఫేస్ ప్యాక్ కూడా చూపిస్తాను, విచ్ ఇస్ రియలీ న్యాచురల్ అండి. ఐ రియలీ డోంట్ లైక్ టు యూజ్ ఎనీ కెమికల్స్ ఉన్నవి నేను యూజ్ చేయను, అందుకే మీకు కూడా చెప్పను. మన ఇంట్లో మన కిచెన్లో దొరికేవే నేను యూజ్ చేస్తాను, నేను అవే చెప్తాను మీకు. సో ఈరోజు నేను ఆరెంజ్ జ్యూస్ యూజువల్గా ఫేస్కి యూజ్ చేస్తారు, చాలా మంచిది. అండ్ వైటమిన్ సి అండ్ కెరటనాయిడ్స్ అనే కలర్ఫుల్ పిగ్మెంట్స్ ఉంటాయండి. దానివల్ల ఏంటంటే మన స్కిన్ యూత్ఫుల్గా గ్లోగా ఉంచుతుంది, వైటమిన్గా అట్లా బాగుంటుంది. సో ఇది షూర్గా యూజ్ చేయండి. అండ్ ఆరెంజ్ పీల్ చేసి అది హనీ కలుపుకొని అది కూడా మీరు మాస్క్లో వేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ సమ్ లెమన్ కూడా దాంట్లో. నేను అది ఒకసారి ట్రై చేశాను, అది కూడా రిజల్ట్ బాగుంది. నేను అది షార్ట్గా మీకు నా బ్లాగ్లో నేను చూపిస్తాను. కొంచెం మనకి లైక్ కొంచెం చిముక్కలా ఉంటుంది, కానీ ఈ టొమాటో అండ్ ఆరెంజ్ వచ్చేసి ఇన్స్టెంట్ బ్రైట్నెస్ వస్తుంది. సో ఐ విల్ రియల్లీ లైక్ టు ప్రిఫర్ ఆరెంజ్ అండ్ టొమాటో. నేను చిన్నప్పటి నుంచి అవి చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే. దిస్ ద ఫస్ట్ టైం నాకు టైం దొరికింది, సో నేను అందుకే లెట్స్ స్టార్ట్ సమ్ ఫేస్ ప్యాక్ అని ట్రై చేశాను. అండ్ ఫర్ ద ఫేస్ ప్యాక్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ సమ్ బేసన్ అండి, శనగపిండి అండ్ కొంచెం పసుపు, మీకు నచ్చితే తేనె కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పెరుగు. అండ్ ఐ డోంట్ హ్యావ్ అ రోజ్ వాటర్, సో అందుకే నా దగ్గర రోజ్ పెటల్స్ ఉన్నాయి. సో అవి కూడా మిక్స్ చేశాను. నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసి జస్ట్ కొంచెం లైట్ పేస్ట్ లాగా వచ్చింది, దాన్ని అప్లై చేశాను. ఇది జస్ట్ మీరు చిన్నప్పటి నుంచి చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది, బట్ కానీ ఇది మంచి రిజల్ట్ వస్తుందండి, అందుకని అందరూ ఇదే ప్రిఫర్ చేస్తారు. నాకు ఇది పెట్టుకుంటేనే నాకు ఫేస్ ప్యాక్ చేసినట్టు ఉంటుంది. అండ్ వాట్, నాకు కెమికల్స్తో ఇలాంటి ఫేస్ ప్యాక్స్ ఇలా చేస్తే ఐ డోంట్ నో వై నాకు ఫేస్ బ్లోట్ అయిన ఫీలింగ్ వస్తుంది, బాగా బ్లోట్ అయినట్టు, కళ్ళంతో ఉబ్బిపోయినట్టు అట్లా వస్తుంది నాకు ఈ మధ్య. సో దట్ నేను ప్రిఫర్ చేయట్లేదు. ఐ డోంట్ నో వై ఐఎమ్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ రియాక్షన్. సో అందుకే నాకు దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మీ అనిపించి నేను ఇదే వాడతాను. And while I'm doing this face pack, I got a call from Mohan. So Mohanతో మాట్లాడుతూ నేను face pack చేస్తాను. సో ఎంత హాయిగా ఎంత రిలాక్స్గా ఉంటుందో కదా. అసలు నాకు వీళ్ళు నా ఫేస్ ప్యాక్ చూసి ఆశ అయితే టేక్ ఇట్ అవుట్ మమ్మీ, టేక్ ఇట్ అవుట్ అని చెప్పి ఎంత గోల్ చేస్తాడో అసలు. సో ఆఫ్టర్ దట్ నేను శారీ అది వేసేసుకొని ఐఎమ్ గెటింగ్ రెడీ టు గో టు దిస్ నేబర్స్ హౌస్ అండి. వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు, సో ఒక చిన్న గ్యాదరింగ్ లాగా సెట్ చేశారు, సో అందుకే వెళ్తున్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత నేను మేకప్ చేసుకుంటాను తెలుసా. అస్సలు ఎక్కువ లైట్ మేకప్ చేసుకుంటాను. సో ఫస్ట్ నేను నేను ఎప్పుడు మేకప్ చేసుకున్నా నేను జర్బిన్స్ కానీ ఏమైనా రాసుకుంటాను, సో దట్ నాకు ఈవెన్గా బ్లెండ్ అవుతుంది కదా, అది ఎక్కడ ప్యాచెస్ లేకుండా. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఈ బేర్ మినరల్స్ యూజ్ చేస్తానండి, పౌడర్ లాగా ఉంటుంది. నేను ఎక్కువ ఫౌండేషన్ ఇట్లాంటివి ఎక్కువ వాడను, సో నేను మినరల్ పౌడర్ ఒక్కటే యూజ్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ కెన్ సీ దిస్ శారీ, ఇది మీరు నా లుక్ బుక్ చూస్తుంటే మీకు తెలుస్తుంది. నేను యాక్చువల్లీ శారీ నేను వీడియోలో అలా చూపించలేదు, జస్ట్ మీకు శారీ డిస్ప్లే చేసి నేను స్నాప్ పెట్టేసాను. మీరు లుక్ బుక్ చూస్తే మీకు తెలుస్తుంది.
మమ్మీ యాక్చువల్లీ ఇది సజెస్ట్ చేశారనమాట. ఇది సింపుల్‌గా ఉంటుంది, ఇది వేసుకో, అట్ ద సేమ్ టైమ్ మా కిడ్స్ పంచలకి కూడా మ్యాచ్ అవుతుంది అని చెప్పి. సో ఐ వేర్ దిస్ అండ్ దానికి తగ్గట్టు డోరీ వేసుకున్నాను, డోరీ నెక్లెస్. ఇది సింపుల్ వర్క్ అండి, ఎంత పెద్ద గాడిగా కూడా ఏముండదు. నాకు ఎక్కడో గ్రీన్ బూటీస్ వచ్చాయి, అది నాట్ బూటీస్, కైండ్ ఆఫ్ పటోలా వర్క్ వచ్చింది. సో కొంచెం పర్టికులర్గా సో అది వేసుకున్నాను ప్యాచ్ వర్క్. సో టోటల్ చీర ఇది అండ్ ఫర్గెట్ అబౌట్ దట్ మెస్ ఆన్ ద బెడ్. I will not fall down అమ్మా. నా కన్నులు ఎంత క్యూట్ ఉన్నారే, చిన్ని కన్నులు ఇద్దరు. ఆశీఫ్. And yeah, we all had a good time అండి all together. Such a lovely evening అనమాట. అందరూ అట్లా చీరలు కట్టుకొని పాండమిక్ టైంలో అంటే లోపలికి అట్లా ఏమీ వెళ్ళలేదు. సో ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉన్నాం, అందరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ యూనో డిడ్ యు సీ ద కిడ్స్ అండి, ఎంత అడారబుల్ ఉన్నారంటే ఆ చిన్న చిన్న ఆ ట్రెడిషనల్ బట్టలతో నాకైతే ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇది వన్ ఆఫ్ మై నేబర్ అమ్మవారు, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై నేబర్ అమ్మవారు అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఐ మిస్ అమ్మవారు, బట్ యా, విష్ మీ ద గుడ్ లక్ ఫర్ నెక్స్ట్ టైం. సో ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాం ఈ వరలక్ష్మి వ్రతం. మీరు ఇంకా చాలా బాగా చేసుకుంటారు అనుకుంటున్నాను. మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like my video, don't forget to subscribe. Until then, bye bye.